గంటలకు వచ్చారు సార్ బ్రహ్మపల్లి. వచ్చిన తర్వాత 5:30కి నేను చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాను. మా వారు వస్తే మా వారిని తీసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఫోన్ లేదు, ఏం లేదు నాకు అక్కడ పరిస్థితి గురించి. మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే మా పనుల కోసం మేము అక్కడ ఉంటున్నాం కాబట్టి ఉదయాన్నే 7:30కి మా వారిని తీసుకొని నేను బ్రాహ్మణపల్లి వచ్చాను. బ్రాహ్మణపల్లి వచ్చిన తర్వాత మా వారు 8:15 వరకు పని చేసేసి మిల్లుకి వెళ్ళిపోయారు, రైస్ మిల్కి. ఆయన చేసే వర్క్కి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఆయన ఎప్పటి నుంచి అయితే నా మీద అనుకున్నాడో ఏమో నాకు తెలీదు. ఇసుక ట్రాక్టర్లు అవన్నీ వచ్చాయి, అవన్నీ తోలించుకున్నారు. తోలించుకున్న తర్వాత నాకు ఎప్పుడు చెప్పలేదు, అసలుకి చెప్పకుండా అసలు ఆయన ఎప్పుడు గేటుకు తాళం కూడా వేయరు. అలాంటిది బయట గేటుకు తాళం వేసి వస్తాను అన్నారు. అది మీ ఇష్టం అండి అని చెప్పాను. చెప్పిన తర్వాత మళ్ళీ తాళం వేసి వచ్చి నాదిలో స్నానం అయి కూడా అయిపోయింది. అయిపోయి వచ్చేసిన తర్వాత వెంటనే ఇంకా డోర్ తీసే ఉంది. నేను స్నానం చేసి నైటీ కూడా వేసుకున్నాను. బలవంతంగా అక్కడికక్కడే చేయి పట్టుకుని వెనక్కి చేయి తిప్పేశారు. చేయి తిప్పిన తర్వాత నేను అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశా. వెంటనే నా నైటీ మొత్తం తీసేశారు. నేను బయటికి వెళ్ళడానికి లేదు. నేను అటు చుట్టుపక్కల ఆ రూమ్లో వరకే ఎంతవరకు ప్రయత్నం చేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినా సరే నన్ను ఎట్టి పరిస్థితిలో వదలలేదు. గట్టిగా పట్టేసుకున్నారు. పట్టుకొని 1/2 గంట సేపు నన్ను వదలలేదు. వదలకుండా మంచం మీద పడేసి నన్ను ఇంకా చెప్పలేనంత ఇదిగా కూడా నన్ను అట్లా చేశారు సార్. కాబట్టి ఆయనకు శిక్ష పడాలని నేను అనుకుంటున్నాను. సిఐ చిన్నమల్లయ్య గారు, ఆయనకు శిక్ష పడాలి. ఇంకొక ఆడదాని వైపు చూడకూడదు. నేనే కాదు, చాలా మంది ఉన్నారని నాకు తెలుసు. కానీ మా పని కోసం మేము వెళ్ళి కరెక్ట్గా చేసుకుందామని నేను ఆ ప్లేస్ లీజుకు తీసుకున్నాను. కానీ లేకపోతే ఆయనతో నాకు సంబంధం లేదు. పైగా ఇప్పుడు ఏదో వేరే అన్నీ చెప్తున్నారంట బయటికి, అవి కొన్నాను ఈ కొన్నానని. మాకేం కొనలేదు, మాకేం ఇవ్వలేదు. పెళ్ళాం పిల్లలతో ఉండడు ఆయన. మేమే అన్నం పెడుతున్నాం, మా దగ్గరే ఉంటున్నాడు. అక్కడికి వచ్చి కనీసం ఇప్పుడు సస్పెండ్ అయ్యాడంట, మేము ఇక్కడే ఉండాలి, నా రూమ్ నాకు కావాలన్నారు. మాకు లీజ్కి ఇచ్చిన తర్వాత మీరు ఎలా ఉంటారు అని చెప్పిన తర్వాత కూడా ఆయన ప్లాన్ ప్రకారం వచ్చారు. కొడుకు మాట్లాడాడు, పెళ్ళాం మాట్లాడదు. పురుగుల మందు కూడా పెట్టి చంపడానికి చూశారు ఆయన్ని, వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారని. అందుకని చెప్పేసి వచ్చి ఇక్కడ ఉంటాడు. చూసి చూడకుండా మేము భోజనం పెడుతున్నాం. ఇప్పుడు అక్రమంగా మాట్లాడితే కుదరదు.